సైకాలజీ ప్రకారం మీరు ఎంత ఎక్కువ శృంగారంలో పాల్గొంటే మీ జీవన అవకాశాలు అంతగా పెరుగుతాయి. ఒక మహిళ యొక్క యోనిలో చాలా శక్తి ఉంది. అది పెద్ద యోధుడిని కూడా నమస్కరించేలా చేస్తుంది. సంభోగ సమయంలో స్త్రీ పూర్తిగా నగ్నంగా ఉన్నప్పుడు ఆమె లైంగిక ప్రేరణలో గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. సంభోగ సమయంలో స్త్రీకి వణుకు మొదలైందంటే ఆమె లైంగిక ప్రేరణలో ఉన్నత స్థాయికి చేరుకుందని సైకాలజీ చెబుతోంది. సెక్స్ గురించి ఎక్కువగా ఆలోచించే స్త్రీ తన క్యారెక్టర్ కూడా అలాగే అవుతుంది. స్త్రీ మరింత అందంగా ఉంటే మగవాళ్ళు ఆమె అందాన్ని ఇష్టపడతారు. కాబట్టి ఆమెకు నిజమైన ప్రేమ లభించని అవకాశం ఉంది. బట్టలు లేకుండా నిద్రపోవడం త్వరగా నిద్రపోవడానికి మరియు ఒత్తిడిని తగ్గిస్తుంది. పురుషుల కంటే స్త్రీలు సెక్స్ కోసం ఎక్కువగా ఆరాటపడతారని సైకాలజీ చెబుతోంది. ప్రతి అమ్మాయి జీవితంలో ఆమె ఎప్పటికీ మరిచిపోలేని అబ్బాయి ఉంటాడు. ఒక పరిశోధన ప్రకారం కేవలం 30% ప్రేమ వివాహాలు మాత్రమే విజయవంతమవుతాయి మరియు 80% కేసులు విడాకులతో ముగుస్తాయి. మీరు ఒకరినొకరు అర్థం చేసుకున్నప్పుడే వివాహాన్ని విడిపోకుండా కాపాడుకోగలుగుతారు. తరచుగా సెక్స్ చేయడం వల్ల పురుషులలో స్పెర్మ్ నాణ్యత మెరుగుపడుతుంది మరియు సంతానోత్పత్తి పెరుగుతుంది. ఒక పురుషుడు ఒక స్త్రీతో రాత్రిపూట 3 సార్ల కంటే ఎక్కువ సంభోగం చేయకూడదు. ఇది శారీరక బలహీనతను కలిగిస్తుంది మరియు ఉదయం అలసిపోతుంది. సైకాలజీ ప్రకారం సెక్స్ చేయని పురుషుల కంటే ప్రతిరోజు సెక్స్ చేసే పురుషులు 7 రోజుల తర్వాత నాణ్యమైన వీర్యం కలిగి ఉంటారు. రొమ్ములు పెద్దగా ఉన్న స్త్రీ ఆమె యోని పరిమాణం కూడా పెద్దది అని సైకాలజీ చెబుతోంది. పురుషులు శృంగారం చేసినప్పుడు స్థలనం తరువాత వారి ఉత్సాహం చల్లబడుతుంది. కానీ స్త్రీలకు సంబంధించి పురుషులు సరైన వారు. సైకాలజీ ప్రకారం మీరు సెక్స్ చేసే అవకాశాలను పెంచుకోవాలనుకుంటే మీరు సెక్స్ సమయంలో మీరు సాక్స్ ధరించాలి. ఈ ట్రిక్ ముఖ్యంగా మహిళలపై బాగా పనిచేస్తుంది. సైకాలజీ ప్రకారం స్త్రీ ఉత్సాహంతో నిండినప్పుడు ఆమె యోని మరియు రొమ్ము మునుపటి కంటే పెద్దదిగా మారినప్పుడు మీరు దానిని సులభంగా చూడవచ్చు. మీరు దానిని తాకితే అది పెరుగుతుంది. సైకాలజీ ప్రకారం మీరు పొరపాటున నగ్నంగా చూస్తే ఆ స్త్రీ అప్పుడు ఆమె మిమ్మల్ని సెక్స్ చేయడానికి నిరాకరించదని అర్థం చేసుకోండి. సైకాలజీ ప్రకారం పానీయం తీసుకోవడం సెక్స్తో సంబంధం లేదు. కానీ కొన్నిసార్లు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల సెక్స్ అనుభవం లేకుండా పోతుంది. ఒక అమ్మాయి కన్యత్వం ఆమె హైమన్ పై ఆధారపడి ఉంటుంది. అది అలా కానప్పటికీ సాధారణ పని లేదా క్రీడలు, సైక్లింగ్ వంటి కార్యకలాపాల సమయంలో హైమన్ విరిగిపోతుంది. వివిధ ప్రదేశాలలో ప్రయాణించడం మరియు వివిధ నగరాలను చూడటం మన హృదయానికి మంచిది. ఇది ఒక వ్యక్తి యొక్క మానసిక సామర్థ్యాన్ని మరియు సెక్స్ సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. సైకాలజీ ప్రకారం ఎక్కువ కోపం తెచ్చుకునే వ్యక్తి అంటే అతనికి అత్యంత ప్రేమ మరియు ఆప్యాయత అవసరం. సైకాలజీ ప్రకారం తన నాభిని కప్పి ఉంచని స్త్రీకి సెక్స్ పట్ల ఎక్కువ కోరిక ఉంటుంది. జీవితంలో ఆహారం మరియు నిద్ర ఎంత అవసరమో అదే విధంగా జీవితంలో సెక్స్ కూడా చాలా ముఖ్యం. ప్రెగ్నెన్సీ సమయంలో స్త్రీ సెక్స్ చేయడం వల్ల కడుపులోని బిడ్డపై కూడా ప్రభావం పడుతుందని సైకాలజీ చెబుతోంది. సైకాలజీ ప్రకారం ప్రజలు కనే కలలలో దాదాపు 10% కలలు సెక్స్ గురించి ఉంటుంది. సైకాలజీ ప్రకారం వృద్ధుడితో లైంగిక సంబంధం కలిగి ఉన్న స్త్రీ యొక్క యోని త్వరగా గట్టిపడుతుంది.